అందరికీ నమస్కారం. కర్కాటక రాశిలో బుధ గోచారంతో వీరింటికి డబ్బుల మూటలు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజకుమారుడైన బుధుడు ప్రతి 15 రోజులకు ఒకసారి రాశిని మారుతూ ఉంటాడు. 2026 జూన్ 22న బుధుడు తన స్వరాశి మిథునం నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించనున్నాడు. ఈ గోచారం మానసిక స్థితి, బుద్ధి, వాణిజ్యం, విద్య, సంభాషణ నైపుణ్యం వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కావడంతో భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, మానసిక స్థితి మీద ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది. కర్కాటక రాశిలోనికి బుధుడు దృక్పంచాంగం ప్రకారం జూన్ 22న మధ్యాహ్నం 3:09 బుధుడు కర్కాటక రాశిలోనికి మారతాడు. ఈ గోచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా కొన్ని రాశుల్లో మానసిక ఒత్తిడి, ఆలోచన విధానంలో మార్పులను తీసుకురావచ్చు. ముఖ్యంగా మిథునం, కన్య, మకరం రాశుల వారికి ఈ గోచారం శుభ ఫలితాలను ఇవ్వనుంది. అందులో మొదటి రాశి మకర రాశి. బుధుడు మీ గోచార కుండలిలో 7వ భావంలోకి వెళ్తాడు. ఇది భాగస్వామ్యం, వివాహం, వ్యాపారం సంబంధాలను సూచిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో లాభాలు, కొత్త ఒప్పందాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇక రెండవ రాశి కన్యా రాశి. బుధుడు మీ రాశికి అధిపతి కావడంతో ఈ గోచారం శుభప్రదం. వృత్తిలో పురోగతి, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. రాతపూర్వక పనులు, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి కాలమని చెప్పవచ్చు. కుటుంబంలో సంతోషం పెరుగుతుందని చెప్పాలి. ఇక మూడవ రాశి మిథున రాశి. బుధుడు మీ రాశికి స్వామి అయినందున ఈ గోచారం మీకు చాలా మంచిది. వృత్తి వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. సంభాషణ నైపుణ్యం పెరిగి ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఇతర రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది అంటే, కొంతమందికి బుధ సంచారం మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు ఎక్కువ కావచ్చు. ఆరోగ్యం, కుటుంబ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండాలి. బుధుడు కర్కాటకంలో ఉండటం వల్ల భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం జరగవచ్చు. జ్యోతిష్య నిపుణులు ఈ సమయంలో బుధుడికి సంబంధించిన వ్రతాలు, రత్నధారణ, దానాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ గోచారం విద్య, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలను అందించనుంది.